గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ, ఎమ్మెల్సీ కోటాపై చర్చ, నెలాఖరుతో ముగుస్తోన్న అజారుద్దీన్ గడువు. ప్రజాస్వామ్యం గురించి వైసీపీకి ఏం తెలుసు? పవన్ను ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారన్న బుచ్చయ్య. రెడ్ బుక్ పేరిట వేధింపులు, ప్రతిపక్షం లేకుండా చేసే కుట్రలు, జగన్ గ్రాఫ్ 50% పెరిగిందన్న ధర్మాన. మాటలను వక్రీకరించారు, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం, వాళ్ల ఏడుపు అర్థమైందన్న ప్రకాష్ రాజ్. కాంగ్రెస్తో కలిసి టీఎంసీ కుట్రలు, మహిళా రిజర్వేషన్లకు అడ్డుపడింది, ఆ పార్టీకి శిక్ష వేయాలన్న ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్లపై కట్టుకథలు, 2023లోనే బిల్ ఆమోదం పొందింది, డ్రామాలు ఇందుతున్న రేణుకా చౌదరి. పార్టీ కన్నా దేశం గొప్పది, నిజంగా ప్రేముంటే మహిళను ప్రధాని చెయ్యండి, బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఎంపీ ప్రమోద్ తివారీ. బాపట్లను నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట, మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు. నరసరావుపేట 31వ వార్డులో కంపు, పురుగులతో కూడిన తాగునీరు సరఫరా, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి. జువ్వల దిన్నె నుంచి వెళ్లిపోవాలి, సాగర్ డిఫెన్స్ సంస్థకు వాసుపల్లి గణేష్ వార్నింగ్, జగన్ పేదల మనిషి అన్న వైసీపీ నేత. పవన్ ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా, ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, త్వరలో కోలుకోవాలని జగన్ ఆకాంక్ష. ఖమ్మంలో బీఆర్ఎస్ మినీ ప్లీనరీ, హాజరు కానున్న హరీష్ రావు, జిల్లాలో పార్టీ బలోపేతంపై ఫోకస్. తమిళనాడుకు ఏపీ సీఎం, రేపు ఎల్లుండి చంద్రబాబు పర్యటన, ఎన్నికల ప్రచారానికి హాజరు. తెనాలిలో న్యూడ్ కాల్స్ రచ్చ, పోలీసుల అదుపులో నిర్వాహకుడు, ఆన్లైన్ పోర్టల్పై ఆరా. ఎండు గంజాయి సీజు, 2 నిందితుల అరెస్టు, హైదరాబాద్ నాచారం సమీపంలో పట్టివేత. యాదగిరిగుట్టలో రద్దీ, ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు, సందడిగా మారిన మాడవీధులు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, నేల కొరిగిన వరి పంట, తడిసిన ధాన్యం కుప్పలు. ఆదిలాబాద్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత, రానున్న రోజుల్లో అంతటా ఇదే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోవాలన్న వాతావరణ విభాగం. జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు, రోడ్లపై రాకపోకలకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ప్రారంభమైన చార్ధామ్ యాత్ర, తెరచుకున్న యమునోత్రి గంగోత్రి ఆలయాలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి. విదేశీ పర్యటన పేరిట యువతికి వల, లైంగిక దాడి, ఆపై మత మార్పిడికి యత్నం, మహారాష్ట్ర నాసిక్లో నిందితుడి అరెస్ట్.